నేను ఎఫ్పిఓలో నడుపుకున్నాను. ఎఫ్పిఓ నాకు చిట్టివేలులో లక్ష్మీ శ్రీనివాస పరస్పర సహకార సంఘం అనేది. తర్వాత నేను ఆత్మలో నేను మెంబర్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను, చైర్మన్గా ఉన్నాను. ఆత్మ తరఫున కొన్ని ప్రోగ్రాములకు అటెండ్ అయినప్పుడు మాకు కొన్ని రైతులకు కావాల్సిన అవగాహన పైర్లు ఇతరశ చూసి కొన్ని మేము మెలకువలు తెలుసుకున్నాము. దీన్నే మేము 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతోనే కాన్సెప్ట్ మేము చేసుకుంటూ వచ్చినాము. నేను గతంలో వాటర్ మిలాన్ అంటే కర్బూజా అంటాం మేము, దాని మీద వాడినాము. ఎకరాకు సుమారు నాకు వాడిన దానివల్ల కాయ సైజు కానీ దాని 3 టన్నుల నుంచి పైన నాకు దిగుబడి పెంచింది. నేను చూసిన తర్వాత ప్రతి పైరుకు వాడుతూ వచ్చినాను. ఈ వాడుతూ వస్తే అరటి మీద కూడా చేయాలనే ఉద్దేశంతో G9 వెరైటీ ఇవి కూడా బాగానే వచ్చినాయి. మనకు హస్తాలు 9, 10, 11 వస్తున్నాయి. దీని బరువు నాణ్యత గొలల నాణ్యత బాగుండేటప్పుడు మనకు పంట దిగుబడి బాగా వచ్చినట్టు నేను చెప్పి లెక్కేసుకుంటాము. దీనికి కూడా పిప్సోలు వాడినాను. ఇది కూడా 3వ నెల 7వ నెల 3 నెలలు గ్యాప్తో నేను 2 సార్లు వాడినాను. దీనికి ఈ పిప్సోలు వాడిన దానివల్ల చెట్టు ఏపుగా వచ్చేదానికి దోహదపడింది. పిప్సోలు వాడిన దానివల్ల నాకు చెట్టు నాణ్యత కూడా బాగానే వచ్చింది. నాణ్యతతో పాటు వచ్చిన గొల్లలు కూడా 15, 13, 14 హస్తాలు వచ్చినాయి. ఈ యాలకీలో అందరూ 12 హస్తాలు వస్తాయని చెప్తారు, కానీ మనకు 15 హస్తాల వరకు వచ్చింది పిప్సోలు వాడిన దానివల్ల. కాయ సైజు కూడా వస్తుందని నా ధీమా, నా నమ్మకం. ఎందుకంటే గతంలో నేను కర్బూజ మీద వాడినాను కాబట్టి కర్బూజ కాయలు నేను వరుస పెట్టి ఒక 10 కాయలు తూకం వేసినాం. ఆవరేజ్ నాకు 4 కిలోలు వచ్చినది కాయ. మనము తోటలో పెట్టుకునే దానివల్ల కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడుతున్నాము. కొద్దిగా కాంప్లెక్స్ ఎరువులను తగ్గించి ఈ పిప్సోలు ఇటువంటివి మనం వాడుకుంటూ వచ్చిన దానివల్ల నాకు నాణ్యత లోపం అనేది లేకుండా నాణ్యత బాగుంది అని చెప్పి నేను కర్బూజీ వాడినప్పటి నుంచి నాకు ఒక నమ్మకం కుదిరింది. అందువల్ల పిప్సోలు వాడినాను. ఎరువులు యాజమాన్య పద్ధతిలో మనం ఎక్కువ వేసే మోతాదును తగ్గించుకున్నాను. ఇది వాడుకొని దీన్ని చేసినాను.